ప్రజలకు అవసరమైన ఉపయోగకరమైన పనులు మాత్రమే కూటమి ప్రభుత్వం చేస్తోందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక కంబాల చెరువు వద్ద ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ షాపింగ్ కాంప్లెక్స్ కు 43 లక్షల రూపాయలతో మరమ్మత్తు పనులకు కూటమి నాయకులతో కలిసి శ్రీకారం చుట్టారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ 36వ డివిజన్ పరిధిలోని ఇదే షాపింగ్ కాంప్లెక్స్ పై భవనంలో నగరపాలక సంస్థ పర్యవేక్షణలో నిరాశ్రయులు యాచకుల కోసం రాత్రి నైట్ షెల్టర్ ఉందన్నారు. వారికి రోజు రాత్రి సమయంలో భోజనాలు కూడా పెడుతున్నట్లు తెలిపారు. అలాగే ఇక్కడి షాపుల్లో దశాబ్దాలుగా అనేక మంది వ్యాపారాలు చేసుకోవడం జరుగుతోందని అన్నారు. ప్రస్తుతం సదరు షాపింగ్ కాంప్లెక్స్ శిథిల స్థితికి చేరుకోవడం జరిగిందని, వాటికి మరమ్మతులు చేపట్టడం జరుగుతోందని అన్నారు. నీటికి ఎండకు తట్టుకునే విధంగా ఐరన్ షీట్స్తో కవర్ చేయడం జరుగుతోందని, కొన్ని చోట్ల టైల్స్ వేయడం జరుగుతుందని, మరుగుదొడ్లకు కూడా పూర్తిగా మరమ్మతులు చేపట్టడం జరుగుతోందని అన్నారు. అలాగే ఇటీవల గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ కు మరమ్మతులు చేసేందుకు సుమారు 60 లక్షల రూపాయలతో శ్రీకారం చుట్టడం జరిగిందని గుర్తు చేశారు. అక్కడి షాపింగ్ కాంప్లెక్స్ కు రక్షణ గోడ పూర్తిగా పడిపోయిందని, ఉర్దూ అకాడమీ చాలా దారుణంగా తయారైందని అన్నారు. కూటమి ప్రభుత్వం సుమారు 60 లక్షల రూపాయలతో మరమ్మతులు చేపట్టడం జరుగుతోందని అన్నారు. కాగా ప్రజలకు ఉపయోగపడే పనులు మాత్రమే కూటమి ప్రభుత్వం చేస్తోందని ఆయన అన్నారు. పబ్లిసిటీ కోసం, తన వ్యక్తిగత అవసరాల కోసం ఏ పని చేయడం లేదని స్పష్టం చేశారు. ప్రజలకు ఏది అవసరం ఉన్న దాంట్లో ప్రజలకు ఏది కావాలో అవే చేయడం జరుగుతోందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందనేది ప్రజలు కూడా తెలుసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కార్పొరేషన్ వారి యొక్క ఏదైతే షాపింగ్ కాంప్లెక్సెస్ ఉన్నాయో, గోకవరం బస్ స్టాండ్ ఒకటి, కంబల్జేరు ఏదైతే సెంటర్లో ఉన్న 2 కాంప్లెక్సెస్ కూడా బాగా శిథిలావస్థ పరిస్థితిలో ఉన్నాయి. గోకవరం బస్ స్టాండ్ దగ్గరది ఏంటన్నది స్లాబ్ లీక్ అయిపోతూ ఉంది. ఇమీడియట్గా ఉర్దూ అకాడమీ ఉంటుంది ఫ్లోర్లో. ఆ ఉర్దూ అకాడమీ అయితే ఇంకా దారుణాతి దారుణం, లోపల ఎలక్ట్రిఫికేషన్ అన్నీ కూడా పోయినాయి. టాయిలెట్స్ దారుణాతి దారుణం, దయనీయమైన పరిస్థితి. అన్నిటికి మించి ఏంటంటే పారాపెట్ వాల్ కూడా ఊడిపోయి ఉంది. ఈ పరిస్థితి ఎప్పటి నుంచి ఉంది అంటే గత 2-2.5 సంవత్సరాలుగా ఉంది. మరి గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఏం చేశారు? ఇదే రోడ్లు అనేక సందర్భాల్లో వెళ్ళారు. పెచ్చులు కింద పడిపోతున్నాయి. కిందన వ్యాపారస్తులందరూ రెంట్కు ఉన్న వాళ్ళు, బాబు అవి వచ్చి మా మీద పడుతున్నాయి, రిపేర్లు చెయ్యండి అని అడిగినా పట్టించుకునే నాదుడు లేడు వైసీపీ ప్రభుత్వంలో. అలాగే ఇప్పుడు కంబల్జేరు దగ్గర ఏదైతే ఉందో షాపింగ్ కాంప్లెక్స్ కూడా మీరు చూడొచ్చు. అవి పెచ్చులు కింద పడిపోతూ ఉంటే జిఐ షీట్స్ పెట్టి వాటన్నిటిని కూడా బిగిస్తూ ఉన్నారు. సరే, ఇన్నాళ్ళుగా రెంట్గా ఉన్నవాళ్ళు, కాంప్లెక్స్ మన కార్పొరేషన్ ఆస్తి, మనం కూడా దాని మీద దృష్టి సారించాలని ఈ రోజున గోకవరం బస్ స్టాండ్ దగ్గర షాపింగ్ కాంప్లెక్స్కి 50 లక్షలు, ఆ 50 లక్షలతోటి పైన స్లాబ్ అంతా రిపేర్ చేసి, కింద ఉర్దూ అకాడమీ మరమ్మతులు చేసి, టాయిలెట్స్ అన్నీ కూడా మంచిగా ఫెసిలిటీస్ కల్పిస్తూ, చుట్టూ కూడా పారాపెట్ వాల్ కట్టి ఎవరికి కూడా ఏ ఇబ్బంది కలగకుండా, ఆ ఏదైతే ప్యాచెస్ కింద ఐరన్ కూడా బయటకు వచ్చేసిందో, స్లాబ్లో ఐరన్ బయటకు వచ్చేసింది, అదంతా కూడా ట్రీట్ చేసే కార్యక్రమం సుమారు 50 లక్షలతో తీసుకున్నాం. పారాపెట్ వాల్ మొత్తం అంతా కూడా ఇందాకే ఒక ఎవరైతే రెంటల్కి ఉంటున్నారో వ్యాపారవేత్త వచ్చి అవి పెచ్చులుగా పడిపోతున్నాయని చెప్తా ఉన్నారు. అన్నిటిని కూడా పరిగణలో తీసుకొని పారాపెట్ వాల్ మొత్తం తీసేసి ఆ జిఐ ట్రస్సీస్ని షీట్స్ ఎక్కించే షీట్స్ మొత్తం వేసేటట్లు చుట్టూ కాంప్లెక్స్ చుట్టూ. అలాగే ఇక్కడ నైట్ షెల్టర్ ఉంది. నైట్ షెల్టర్లో ఉంటున్న వాళ్ళకి టాయిలెట్స్ చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాయి. అది కూడా పట్టించుకునేవాళ్ళు లేడు. ఇప్పుడు ఆ నైట్ షెల్టర్లో ఏదైతే వాళ్ళకి అవసరమైన టాయిలెట్స్ అన్నీ కూడా సరిచేసి, ఈ కాంప్లెక్స్ అంతా కూడా చుట్టూ ఏదైతే ఉన్నాయో ఇబ్బందికర పరిస్థితులు అన్ని ప్లాస్టరింగ్స్ చేసి, మరలా ఇది ఇంకొక 30-40 సంవత్సరాలు ఇబ్బంది లేని విధంగా చేసే కార్యక్రమం ఈరోజు కూటమి ప్రభుత్వం